హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ అండి. సో ఈరోజు అయితే మన వీడియో ఏంటంటే జస్ట్ నార్మల్గా డే కాకుండా ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీ కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీ అనమాట. సో ఇక్కడనైతే నేను మార్నింగ్ 9 అలా అయిందనమాట లేచేసరికి. సో జున్నుగారితో రాత్రంతా కొంచెం టైం ఎలా అయిపోతుందో అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకా కొంచెం కొంచెం లేస్తుంటాడు కదా మధ్యలో, సో అలా లేచి పడుకోవడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని చెప్పేసి మార్నింగ్స్ అయితే ఈ మధ్య లేట్గానే లేస్తున్నాము. సో లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను. సో ఏం బ్రేక్ఫాస్ట్ అయ్యింటిది, ఇన్ని కూరగాయలు చూసిన తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏం బ్రేక్ఫాస్ట్ అని. ఇది రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అయితే కాదు, చాలా 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 బాగుంటుంది. ఒక్కటి తింటే సరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. రెగ్యులర్గా తినే వాళ్ళకైతే ఇలా ట్రై చేస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ని తురుముతున్నాను. తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనం తినే వాటిలో అంత మంచిది అని చెప్పారు కదా. సో రోజు మనం చూస్తూనే ఉంటాము టీవీలో లేదంటే యూట్యూబ్లో అలా. అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయాలని బాగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేనైతే మార్నింగ్ ఇది ఇడ్లీ పిండి అనమాట. సో ఇడ్లీ వేసిన తర్వాత కొంచెం మిగిలిపోయింది, అది అందరికీ సరిపోదు అని చెప్పేసి ఇంకా సరే ఏదో ఒకటి చేద్దామని దాంతో ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, సో ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్, టేస్ట్కి ఎంత టేస్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని, తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా అవన్నీ ముక్కలు అన్నీ చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసి కలుపుకొని ఇంకా దోశలా వేసుకోవడమే. నేను దోశ మీద ఏంటంటే కొంచెం పిజ్జా సాస్ వేసుకుంటాను, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా దోశని ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం లావుగానే వస్తుంది అనమాట దోశ. మామూలు దోశ పిండి అయితే సన్నగా వేసుకోవచ్చు, కానీ ఇది ఇడ్లీ పిండి కాబట్టి అది తిప్పి ఫ్లిప్ చేయడంలో విరిగిపోతుంది. అందుకని చెప్పి కొంచెం లావుగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నేనైతే అలా వేసుకొని దాని మీద నుంచి కొంచెం పిజ్జా సాస్ చెప్పాను కదా, నార్మల్ దోశ మీద కూడా ఎగ్ దోశ వేసుకుంటాం కదా, ఎగ్ దోశ వేసుకున్నప్పుడు కూడా ఈ పిజ్జా సాస్ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ కాకుండా ఇలా ఇంట్లోనే పిజ్జా దోశ లాగా చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మా ఇంట్లో అవే ఉన్నాయి కాబట్టి నేనైతే అవే వేసుకున్నాను. ఇంకా మీ ఇంట్లో వేరే ఏమైనా కనిపిస్తే అవి కూడా వేసేయండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడమే అంతే. తర్వాత ఏంటంటే ఇంకా మంచిగా తినాలి, చిన్నపిల్లలు కూడా తినాలి అనుకుంటే దాన్ని ఏమంటారు తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి కాబట్టి. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఈరోజు మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు. సండే రోజు కదా, ఇంకా సండే ఆఫీస్ ఉండదు కాబట్టి ఇద్దరైతే వచ్చారు. ఇక్కడ జున్నుగాడు బాగా ఆడుకుంటున్నాడు అనమాట డే టైంకి. ఇల్లంతా చిందరవందర చేసి పెట్టేస్తున్నాడు ఈ మధ్య. అసలు ఉన్న బొమ్మలన్నీ తీసి కిందేస్తున్నాడు అనమాట. మమ్మీ వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొస్తే అవి కూడా కింద పడేసుకొని అట్లా ఆడుకుంటున్నాడు. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు ఫిష్, చికెన్ ఏం తింటామని చెప్పేసి ఈసారి అయితే ఫిష్ తీసుకొని వచ్చింది. డాడీ తీసుకొని వచ్చారనమాట వెళ్ళి. ఇంకా మమ్మీ వచ్చేటప్పుడు అయితే కొన్ని తినడానికి తీసుకొచ్చింది. దాంట్లో ఒకటి ఈ తప్లెట్లు అనమాట, సొరకాయ తప్లెట్లు. అంటే ఇక్కడ వాళ్ళు సొరకాయ అప్పాలు అంటారు అనుకుంటా, మేమైతే తప్లెంట్ అంటాం. ఇంకా ఇదైతే పూర్ణము, అంటే పూర్ణం బోండాలు కానీ బొబ్బట్లు కానీ చేసుకోవడానికి శనగపిండిని ఉడకబెట్టేసి దాంట్లో బెల్లం వేస్తారు కదా, సో అలా అనమాట. ఒట్టి పూర్ణం తింటేనే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఫిష్ కోసం మమ్మీ రెడీ చేస్తుంది. ఫస్ట్ ఫిష్ వేయగానే దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసి కలిపి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. సో అది కొంచెం ఏమంటారు ఉప్పు దానికి అంత బట్టి స్మెల్ రాకుండా ఉంటుందంట. సో అది అయ్యేలోపు మనం ఏం చేయొచ్చు అంటే చింతపండు ఉంటుంది కదా, పులుసు కోసం అని చింతపండు నానేసుకుంటుంది మమ్మీ. చెప్తాను కదా, ఇక్కడ మామూలుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా చికెన్ని, అట్లా ఫిష్ కూడా చేసి పెట్టాలి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే టొమాటోస్ ఏం వేయం కాబట్టి గ్రేవీ కోసమని ఓన్లీ ఆనియన్స్ ఇంకా మనకు ఆప్షన్ కాబట్టి ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. ఇక్కడ మేము వంట చేస్తుంటే మా జున్నుగాడు వచ్చి చూస్తున్నాడు అనమాట, ఏం చేస్తున్నారు నా కోసమని. బాగా తిరిగేస్తున్నాడు ఇల్లు మొత్తము. ఏమంటారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జర 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 పాకుతూనే ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడైతే మమ్మీ రెడీ చేస్తుంది అవన్నీ. ఇంకా నేనైతే మమ్మీ తెచ్చిన సొరకాయ తప్పలెట్లు ఉన్నాయి కదా, అవైతే తినుకుంటూ కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటాం అనమాట, ఎట్లా చేస్తే బాగుంటుంది అని. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దగ్గర నుంచి మమ్మీ చేసేటప్పుడు. ఎప్పుడు చేసిన తర్వాత తినడమే అనమాట, చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చూసినప్పుడు అనిపించింది అరే చాలా ఈజీగా ఉంది కదా, మనం కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి.
జస్ట్ ఏంటంటే ఆ ఫిష్ కడిగేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడంలో అనమాట, లేకపోతే ఫిష్ చాలా డెలికేట్ ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది కదా. సో అలా విరిగిపోకుండా ముక్కలానే ఉండడానికి మంచి టిప్ చెప్తాను దీంట్లో అయితే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడైతే ఇంకా మమ్మీ అడుగుతుంది అనమాట, ఏవేవో పొడిలు అవన్నీ కావాలంటే అవి తీసిస్తున్నాను. ఇంక ఇక్కడ మమ్మీ అయితే రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే దీనికి ఏమేమి కావాలంటే ధనియాలు, జీలకర్ర కావాలి. ఫస్ట్ కొన్ని ధనియాలు ఇంకా జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా మనం దీంట్లో గరం మసాలాలు అవన్నీ ఏమి వేయము, చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కోసం అని చెప్పి దీంట్లో ధనియాలు వేస్తుంది. సో ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని, చెప్పాను కదా ఆనియన్స్ ఎక్కువ పడతాయని, ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత సేమ్ అలానే జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఏంటంటే చల్లారే వరకు కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ ఫిష్ మనం ఇందాక కడిగి పెట్టాం కదా, అది మ్యారినేట్ అయ్యేలోపు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఈజీగానే అయిపోతుంది, ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ మమ్మీ వంట చేస్తుంటే ఇక్కడ జుండుగాడు అయితే అస్సలు ఉండట్లేదు అనమాట. హాల్లో కిచెన్లోకి వస్తూనే ఉన్నాడు. ఇంకా డాడీ అయితే వాడి వెనకాల తిరుగుతూ ఉన్నాడు అనమాట వాడిని పట్టుకోవడానికి. ఇంకా ఇక్కడైతే మమ్మీ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసింది వంట చేయడం అయితే. ఫస్ట్ ఏంటంటే ఫిష్ని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసిన ఫిష్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. అలా షాలో ఫ్రైలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫిష్ ముక్క అనేది కదలకుండా అలానే ఉంటుంది. ఇక్కడైతే నేను ఇందాక మమ్మీ చెప్పాను కదా పూర్ణం తీసుకొచ్చిందని, ఆ పూర్ణం అయితే తింటున్నాను. నాకు పూర్ణం అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా భక్ష్యాలు కూడా తినొచ్చు, కానీ భక్ష్యాలు చేయాలంటే మళ్ళీ మైదా పిండి వాడాలి కదా. సో మైదా పిండి లేకుండా ఒట్టి భక్ష్య బిడ తినేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ తింటున్నాను అని చెప్పి మా జున్ను వాడికి తెలిసిపోయింది, అందుకని డోర్ దగ్గరకు వచ్చి మరీ చూస్తున్నాడు. అందుకే వాడికి చూడకుండా తింటున్నాను అనమాట ఇటు సైడ్లో. ఈ మధ్య ఏంటంటే ఇంకా వాడు తినడం స్టార్ట్ చేశాడు కాబట్టి మేము ఏం తింటున్నా కానీ కొంచెం అయితే వాడికి తినిపిస్తున్నాము. అంటే అన్నీ అలవాటు అవ్వాలి కదా, ఓన్లీ సెర్లాక్ అలాంటివే కాకుండా అని చెప్పేసి. ఇంకా నేను తినేవన్నీ ఖచ్చితంగా అయితే వాడికి ఒక ముద్ద అయితే పెడతాను. కాకపోతే వాడు ఏంటంటే నమలడానికి అంత ఈజీగా రాదు కదా, ఓన్లీ ఫ్రంట్ టీత్ ఒక్కటే వచ్చినాయి అనమాట. అందుకని చెప్పి నమలడానికి రాదు, ఓన్లీ ఫ్రంట్ టీత్ ఎట్లా నమ్ముతా చెప్పండి, కొంచెం పెడుతున్నాము. ఇంక ఇక్కడైతే మమ్మీ ఫిష్ ఫ్రై లాగా చేసింది అనమాట. అది చెప్పాను కదా ఇందాక, షాలో రోస్ట్ లాగా. అలా రోస్ట్ చేసిన తర్వాత ఇంకా మమ్మీ అయితే ఒక పీస్ తీసుకొచ్చి ఇచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూడమని చెప్పి. టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా. పప్పుచారు అలాంటివి వేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనము ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి మనం ఇందాక ధనియా జీలకర్ర పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్తో పాటు పేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకా నార్మల్ ప్రొసీజరే, చింతపండు రసం ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మనం ఈ పేస్ట్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లోకి చింతపండు రసం వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే ఒక 10 మినిట్స్ ముందు ఫిష్ వేయాలన్నమాట. మనం ఫ్రై చేసిన ఫిష్ వేసి ఇంకా కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి, అంతే. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఇక్కడ ఎంత యమ్మీగా అనిపిస్తుందో, మస్తు ఉండే టేస్ట్ కూడా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అలా తిన్న తర్వాత మమ్మీ వాళ్ళైతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారనమాట. మేమైతే ఈవినింగ్ మా ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పేసి రెడీ అయ్యాను. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఈ మధ్య ఈ నైట్ వేర్ అయితే తీసుకున్నాను అనమాట, నైట్ ప్యాంట్స్. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఈ క్లాత్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ చూడడానికి అండ్ కంఫర్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా ఇంటి దగ్గరే అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అందుకని చెప్పి మామ డ్రాప్ చేస్తున్నాడు. నేను మామ ఇంకా జున్నుగాడు నేను లేకపోతే అసలు ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళాను, ఎలానో ఇంట్లోనే కదా అని. వెళ్ళిన తర్వాత ఇంకా ప్రియాంక కూడా వచ్చిందనమాట, అంటే మా ఫ్రెండ్ తిను పండు. మీరు నా వీడియోస్ చూసింటే చాలామందికి తెలిసే ఉంటుంది తిను నా ఫ్రెండ్ అని చెప్పేసి. నేను తను ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తామన్నమాట. ఇంకా మేము ఇద్దరం కలిసి మొన్ననే కొత్తగా రీసెంట్గా పెళ్ళయింది మా ఫ్రెండ్కి ఒక ఆమెకి. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. సో ఇంకా రండి కొంచెం సేపు మాట్లాడుకుందామంటే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము. మేము ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటే మా జున్నుగాడు చాలాసేపు వరకు ఆడుకున్నాడు. ఇంకా తర్వాత ఏం చేశాడు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ అదే డిస్కషన్ అనమాట. ఇంకా అసలు మాకు అర్థమే కాదు, మేము కలిస్తే ఏదో ఒక టాపిక్ అలా వస్తూనే ఉంటుంది అనమాట. అసలు ఎండ్ ఉండదు దానికి. ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి వెళ్ళిపోతూనే ఉంటాం. టైం అయితే అస్సలు సరిపోదు. ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అన్ని టాపిక్స్ వస్తాయి. అన్నీ షేర్ చేసుకోవాలంటే ఇంకా ఫ్రెండ్స్తోనే కదా, ఇంకెవరితో షేర్ చేసుకుంటాం చెప్పండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ స్పెక్స్ కనిపిస్తే వాడితో ఆడుతున్నాడు. జున్నుగాడికి ఏంటంటే స్పెక్స్ అంటే భలే ఇష్టం. ఎవరు స్పెక్స్ కనిపించినా కానీ పట్టుకొని విరిచే వరకు అస్సలు ఆగాలన్నమాట.
ఇక్కడైతే వాడు బాగా ఆడుకుంటున్నాడు అని చెప్పి కొంచెం వీడియో అయితే తీశాను, చూడండి మీరు కూడా. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే తినడానికైతే స్నాక్స్ సమోసా తీసుకొచ్చారనమాట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు రిషి అని. సో ఇంకా స్నాక్స్ అయితే తినేసి ఇంకా ముచ్చట్లు స్టార్ట్ చేసాం. మళ్ళీ ఆంటీ ఉంటారు కదా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, తను కూడా చాలాసేపు వరకు జున్నుగారితో ఆడుకున్నారనమాట. ఇంకా ఆడుకున్న తర్వాత మేమైతే లోపలికి వెళ్ళిపోయాము రూమ్లోకి వెళ్ళిపోయి ఇంక ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఏంటంటే మేము 10th నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో ఇంకా 10 years నుంచి అంటే మీకే అర్థమైపోయి ఉండాలి ఎంత క్లోజ్గా ఉంటామని చెప్పి. అన్నీ షేర్ చేసుకుంటాము. ఇంకా ఆ రోజైతే ఇంకా ఎక్స్ట్రాగా కూడా మాట్లాడుకున్నాం అనమాట. అంటే కాలేజ్ అయిపోయి స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదా. సో ఆఫీస్కి వెళ్ళే టైమ్స్లో అలా వేరే ఆఫీస్లు అలా వచ్చిన టైం గ్యాప్లో ఏం చేసాము, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాము, అవన్నీ కూడా టాపిక్స్ వచ్చాయి అక్కడ. సో ఇంకా అవన్నీ మాట్లాడుకున్నాము. చాలా అంటే చాలా షేర్ చేసుకున్నాము. బర్డెన్ అంతా దిగిపోయినట్టు అనమాట. ఇంకా మా ఫ్రెండ్కి కూడా చాలా స్టోరీస్ ఉండే, చెప్పాల్సినవి చెప్పుకునేవి అన్నీ అయితే మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ జున్నుగాడు ఏంటంటే కెమెరా కనిపిస్తే చాలు దాని మీదకి వెళ్ళిపోతున్నాడు అనమాట. వాడు ఎక్కడ ఫోన్ బగల కొట్టేస్తాడా అని నాకు చాలా భయం వేస్తుంది. అందుకని ముందుకు ఊరికి వచ్చి చూస్తున్నాను. చాలాసేపు వరకు ఆడుకున్నాడు అట్లనే. ఇంకా అటు ఇటు దొర్లి మామూలుగా కింద అయితే పాకుతూ ఉండేవాడు, కానీ బెడ్ మీద కదా. ఇంకా అందులో మేము ముగ్గురం 3 సైడ్లు కూర్చున్నాము. వాడికి వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ మీదకి వచ్చేస్తున్నాడు. ఫైనల్గా ఇక్కడైతే ఫోన్ ఆఫ్ చేసేసాడు అనమాట, స్విచ్ ఆఫ్ చేసేసాడు. మళ్ళీ దాన్ని ఆన్ చేసుకొని మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ చేసాం వీడియో చేయడం. ఇక్కడైతే నేను సమోసా తిని చాలా రోజులు అయింది యాక్చువల్గా. సమోసా అంటే నార్మల్ సమోసా కాదు, చిన్న చిన్న సమోసాస్ అలా ఉంటాయి కదా మార్కెట్స్లో అవి కాదనమాట. పెద్ద సమోసాస్ ఉంటాయి కదా, అంటే ఆలు స్టఫింగ్ చేసి పెడతారు చూసారా, ఆ సమోసాలు అనమాట. నాకు చాలా బాగా ఇష్టం అవి. యాక్చువల్గా ఇవి ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా ఒకసారి నేను చేసి వీడియో పెడతాను మీ అందరికి కూడా, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 6-6:30కి ఆ టైంకి వెళ్ళాము. ఇంటికి వచ్చేవరకే అయితే 10 అయిందనమాట. అంతసేపు మాట్లాడుకున్నాము, కానీ చాలా బాగా అనిపించింది. అంత టైం అయినట్టే అనిపించలేదు అనమాట. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుంది అనిపించింది, కానీ ఇంకా జున్నుగాడు నిద్రపోతాడు కదా అని చెప్పేసి సరే అని ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా అయితే వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఆడుకొని ఇంకా పడుకుని పోయాడు అనమాట. పడుకున్న తర్వాత లేచాడు. ఇంకా మేమైతే ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న పని ఉండి బయటకు అయితే వెళ్ళామన్నమాట. నేను మా అమ్మ, అవ్వ, జున్నుగాడు. అంటే అవ్వకి మామూలుగా చెకప్ చేయించడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ జనరల్ చెకప్ ఉంటుంది కదా, సో అలా చెకప్ చేయించుకుంటే మంచిదని చెప్పేసి యశోదకి అయితే వెళ్ళాము. అక్కడ ట్రాఫిక్, అబ్బా రోడ్డు మీద ట్రాఫిక్ ఏమో కానీ ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేయడానికి గంట సేపు పట్టింది అనుకోండి మాకు. లిటరల్లీ నాకైతే ఫుల్ చిరాకు వచ్చేసింది ఆ ఎండకి, అక్కడ వెయిటింగ్కి. అసలు అబ్బా చెప్పనక్కర్లేదు. ఇంకా లాస్ట్కి అయితే పైకి వెళ్ళిపోయాము. అవ్వ ఇంకా మామ అయితే లోపలికి వెళ్ళారనమాట డాక్టర్ దగ్గరికి. ఇంకా నేను జున్నుగాడు ఇక్కడ కూర్చొని అలా టైంపాస్ చేస్తున్నాము. చాలా బాగుంది హాస్పిటల్ యాక్చువల్లీ. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఇంకా వీడిని ఒక్కరిని పట్టుకొని ఉండలేను నేను ఇంట్లో అని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళాం వాళ్ళతో పాటు. ఇంతకు ముందంటే ఒకటే దగ్గర ఉంటుండే కాబట్టి వీడు పట్టుకొని ఉండగలిగే వాళ్ళం. ఇప్పుడు ఇంకా పాకుతున్నాడు కదా, వాడు వెనకాల తిరుగుతూ ఉండాలన్నమాట. నాకైతే అస్సలు ఓపిక లేదు అందుకని చెప్పేసి వాడిని తీసుకొని వెళ్ళాము. ఫైనల్గా అయితే పార్కింగ్కి ఎంతసేపు పట్టిందో దాంట్లో హాఫ్ టైం కూడా పట్టదు. మేము పైకి వెళ్ళగానే ఇంకా ఫ్రీగా ఉండే అనమాట డాక్టరు. సో చెకప్ కూడా చాలా తొందరగా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. రిటర్న్లో అయితే ఇంకా లిఫ్ట్లో కొంతమంది కనిపిస్తే వాళ్ళతో జున్నుగాడు బాగా ఆడుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పుడే బయట లంచ్ చేసేసి వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. కాకపోతే టైమే అనమాట, ఎండలు భలే మండిపోతున్నాయి. ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే అస్సలు వెళ్ళొద్దు మార్నింగ్ టైంలో. ఈవినింగ్స్ వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ చేయండి.